బైబిల్ సెలవిస్తుంది, పాపము విషయంలో చచ్చిపోయిన మనం మళ్ళీ ఎలా దాంతో బతుకుతాం, మళ్ళా ఎలా పాపంలో జీవిస్తాం? ఇది దేవుడు వేస్తున్న, లేక వాక్యము ద్వారా దేవుడు వేస్తున్న ప్రశ్న. రోజు సహోదరుడు వచ్చి నాతో మాట్లాడాడు, అన్నా నా కోసం ప్రార్థన చేయండి. ఏమిటి సమస్య? అసలు చేతుల్లో శక్తి లేకుండా పోయిందన్న, కాళ్ళల్లో శక్తి లేకుండా, నా శరీరంలో శక్తి లేకుండా పోయిందన్న, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా. మనిషి మాత్రం బయటికి దట్టంగా ఉన్నాడు. మనిషి మాత్రం బయటికి దట్టంగా ఉన్నాడు, కానీ శరీరంలో మాత్రం అస్సలు బలం లేదు. అడిగాను, ఏమైంది? చూడడానికి చాలా బాగున్నావుగా, బలంగా ఉన్నావుగా, చేతులు కాళ్ళు ఆడకపోవడం ఏమిటి, అంత బలహీనమైపోవడం ఏమిటి, ఏమైందే? చెప్తున్నాడండి, నేను భయంకరమైన త్రాగుబోతున్నా. నేను మా ఊళ్ళో వాళ్ళతో బాగా తాగేవాడిని అన్న. అలా తాగి తిరిగి ఇష్టానుసారంగా జీవించి ఆ తర్వాత నేను మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడన్నా, నా జీవితాన్ని మొత్తం మార్చేశాడన్నా, ఇప్పుడు నేను రక్షించబడ్డానన్నా. చాలా సంతోషం. ఆ తర్వాత ఏమైంది? రక్షించబడిన తర్వాత నేను మా ఊరు వెళ్ళానన్నా. మా ఊరిలో ఉన్నటువంటి అంతకుముందు తాగేవాడిని చూసారా, వాళ్ళందరినీ కలిసి నేను ఎలా మారానో చెప్పాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నానన్న. వాళ్ళేమో ఒరే ఎప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం, రారా పార్టీ చేసుకుందాం అన్నారన్న అని చెప్పి నన్ను నెమ్మదిగా సారా దుకాణానికి తీసుకెళ్లారన్న. నేనేమో సాక్ష్యం ఇవ్వాలనుకున్నానన్న, వాళ్ళేమో మందు ఏంటంటే వాళ్ళు పార్టీ ఇవ్వాలనుకున్నారట. మరి ఏమైంది? నా సాక్ష్యం ఓడిపోయిందన్న, వాళ్ళ పార్టీయే గెలిచిందన్న. వాళ్ళతో పాటు నేను బాగా తాగేశానన్న. కూల్ చేసినటువంటి ఎరుకోని ఏం చేశాడు? మళ్ళీ లేపాడు. ఏం జరిగింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చేతుల్లో శక్తి లేకుండా పోయిందన్న, ఈ శరీరంలో శక్తి లేకుండా పోయిందన్న, కష్టపడలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, బహు బలహీనమైపోయానన్న. ఉన్నారా మన మధ్య రోజు? సమాధి అయిపోయినటువంటి పాపిష్టి జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నావా? సమాధి అయిపోయినటువంటి పాపిష్టి స్నేహాలను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలకు, ఎరుకో శపితమైంది, సమాధి అయిపోయింది, లేపకండి. లేపారంటే నాశనము పొంచి ఉంది. సొదొమ గొమొర్రా బహుభయంకరమైన పట్టణాలు, పాపంతో నిండిపోయిన పట్టణాలు. ఆ పాపంతో నిండిపోయిన పట్టణాల్లో లోతు కుటుంబము నివసిస్తూ ఉంటే, అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలని చెప్పి తన దూతను పంపిస్తే, ఆ దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే, సొదొమ గొమొర్రా చేసిన పాపము పండింది, దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాడు, మీరు బయటకు వచ్చేసేయండి అని అంటే, లోతు కుటుంబం ఆలస్యం చేసినప్పుడు దేవుని దూత బలవంతంగా వారి చేయబట్టుకొని సొదొమ గొమొర్రా పట్టణం బయటికి వారు లాక్కొచ్చెను. అలా లాక్కొస్తున్నప్పుడు చెప్పిందండి తెలుసా, మీరు వెనక్కి తిరిగి చూడకండి. సెలవు ఇవ్వడం జరిగింది. లోతు భార్య, లోతు ఇద్దరు కూతుర్లు బలవంతంగా బయటికి తీసుకురాబడ్డారు. అమాంతంగా ఆకాశం నుండి దేవుని యొక్క ఉగ్రత అగ్ని రూపంలో వచ్చి ఆ పట్టణాలను కాల్చేసింది. అలా పట్టణాలు తగలబడిపోతున్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. కారణం తెలుసా? ఆమె సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని భౌతికంగా విడిచిపెట్టింది, కానీ లోపల మాత్రం సొదొమను తీసుకొస్తానే ఉంది. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసే ఏ ఒక్కడు కూడా దేవునికి పాత్రుడు కాదో. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీకున్న జబ్బేమిటయ్యా అంటే మాటికి వెనక్కి తిరిగి చూడడం, మాటికి విడిచి వచ్చినటువంటి ఆ కోపాన్ని ప్రదర్శించటం, ఆ గయ్యాలితనాన్ని ప్రదర్శించటం. ఏదైతే నిన్ను అపవిత్రపరుస్తూ ఉందో, ఏదైతే నీ సాక్ష్యాన్ని బలహీనపరుస్తూ ఉందో, ఏదైతే నీకున్న మంచితనాన్ని ఆత్మీయతను హీనపరుస్తూ ఉందో, దాన్ని పైన విడిచిపెట్టావు, కానీ లోపల మాత్రం ఇంకా దాని పట్ల నువ్వు ఇష్టాన్ని కలిగి ఉన్నావు. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మేము నిన్నటి వారమే కానీ ఈరోజు నీ సన్నిధిలో కనిపించటానికి మాలో
ఏ యోగ్యత లేదయ్యా. కానీ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగం వల్ల, ఆయన కార్చిన రక్తం వల్ల మేము చేసిన ప్రతి పాపము క్షమించబడిందని, ఆయన మమ్మల్ని క్షమించాడని ఒకే ఒక్క ధైర్యము నాయన నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిందయ్యా. మమ్మల్ని నీవు నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించావని, నీ కృప ద్వారానే సమస్తము చేశావని విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చావు నాయన. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ రక్తములో కడిగి శుద్ధీకరించాయా. మలినమైనదేది కూడా నాలో మాలో ఉండడానికి వీల్లేదయ్యా. నిన్ను గాయపరిచేది, నిన్ను బాధ పెట్టేది ఏది కనిపించటానికి వీల్లేదు నాయన. నిత్యము నీకు అంగీకారముగా ఆ చుట్టూ ఉన్నటువంటి కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు మాదిరికరంగా మేము బ్రతుకులాగునా సహాయం చేయయ్యా. పైకి భక్తులుగా కనిపిస్తున్నా లోపల బలహీనులుగా మిగిలిపోతే ఏం లాభం? అసలు సిసలైన జీవితం మాకు దయచేయి. నిజమైన క్రైస్తవ విలువలతో కూడిన జీవితం మాకు దయచేయి. లోకానికి వెలుగుగా, ఉప్పుగా, ఆశీర్వాదకరంగా నన్ను మమ్ములను మార్చమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.